అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ. మంచి కథలు వినడానికి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. విశ్వనట చక్రవర్తి అని, నట సార్వభౌమ అని, ఇంకా అనేకమైన బిరుదులు కలిగిన శ్రీ ఎస్వి రంగారావు గారు రాసిన కథ ఇది. అద్భుతమైన నటులు వారు, నాకు చాలా ఇష్టమైన వారు. ఆయనకు నమస్కారాలు. అలాగే కథ ముందు మాట చెప్పుకుందాం. మనం సాధారణంగా ఒక కథ చదివినప్పుడో విన్నప్పుడో రకరకాల పాత్రలు పరిచయం అవుతాయి. వాటిల్లో ఒక్కో పాత్ర ఒక్కో మనస్తత్వాన్ని కలిగి ఉండడం చూస్తాం. అలాంటప్పుడు మనం అసలు ఇలా ఎందుకు చేయటం, అలా చేసి ఉండాల్సింది ఈ పాత్ర, అలా అనుకోవడం చాలా సహజం, అవునా? అలాగే ఈ కథ విన్నాక మీ మీ అభిప్రాయాలను తప్పకుండా కామెంట్స్లో చెప్పండి. నాకు నచ్చిన పాత్ర ఏంటో కూడా కామెంట్స్లో తప్పకుండా షేర్ చేస్తాను. ఇక కథ వినండి. మనం ఇప్పుడు వినబోయే కథ పేరు ప్రాయశ్చిత్తం. సాయంకాలం 5:30 అవుతోంది. గోదావరి మీద నుంచి చల్లని గాలి వీస్తోంది. ఆ గాలిని ఆనందిస్తూ తలలూపుతున్నాయి మొక్కజొన్నలు. గుర్రపు బండి మీద షికారుకు బయలుదేరాడు ప్రకాశరావు. అతను ఆ ఊరు జమీందారు గారి ఏకైక పుత్రుడు. తల్లి చిన్నతనంలోనే పోవడం చేత అతి గారాబంతో పెంచాడు తండ్రి. స్కూలుకు కాలేజీకి పంపకుండా ఇంట్లోనే చదువు చెప్పించి సీనియర్ క్యాంబ్రిడ్జ్ కూడా పాస్ చేయించాడు. అందుచేత ప్రకాశరావుకు పుస్తకాలు తప్ప మరో ప్రపంచం తెలీదు. తండ్రితో ఒకసారో రెండుసార్లో కాకినాడ వెళ్ళాడు, అంతే. అదే అతనికి చాలా బెదురనిపించింది. అటు రాజమండ్రి, ఇటు కాకినాడ తప్ప మరొక పట్టణం అతనెప్పుడూ చూడలేదు. అందుచేత తనకంటూ అతనిలో ఒక ఆత్మసంతృప్తి ఏర్పడింది. షికారు నుంచి తిరిగొస్తున్నాడు ప్రకాశరావు. చీకటి పడుతూ ఉంది. అందుచేత బండిని త్వరగా తోలమని చెప్పి వెనక్కి ఆనుకుని కళ్ళు మూసుకుని మొక్కజొన్న తోటల మించి వస్తోన్న పిల్లగాలిని ఆస్వాదిస్తున్నాడు. బండి ఒక్కసారిగా ఆగడం చేత వెనకకు ఆనుకుని కూర్చున్నవాడల్లా ముందుకు విసిరేబడ్డాడు. ఎదురుగుండా ఉన్న చెక్కకు తల తగిలి కాస్త గాయం పడింది. రక్తం కారుతోంది. బండివాడు ఎవరినో తిడుతున్నాడు. ఏమమ్మాయి, కాస్త చూసుకుని నడవకూడదు? బండి రావడం కనిపించడం లేదా, లేక కళ్ళు లేవా? నేను చూడలేదయ్యా, క్షమించండి. కంఠస్వరం అతి మధురంగా వినిపించింది ప్రకాశరావుకి. తొంగి చూశాడు. 18 సంవత్సరాలుంటాయి. బంగారు ఛాయ, నెత్తిన కుంకంబొట్టు, ఒంటిని అంటుకుని ఉన్న తడిచీర, సాయంకాలం కృంగిపోతోన్న సూర్యుని ఆఖరి చూపుల కావిరంగులో మెలమెలా మెరిసింది ఆ పిల్ల. బండివాడు ఇంకా తిడుతూనే ఉన్నాడు. పోనీలే, ఊరుకోవాయ్, చూడలేదేమో అన్నాడు బండివాణ్ణి. సుగుణ అనుకోకుండా ఆ వైపుకి చూసింది. ప్రకాశరావు నొసటి నుండి సన్నటి నెత్తురుధార కారడం చూసి భయపడింది. కానీ పరపురుషుడు ఎలా మాట్లాడాలో తెలియక అలా కళ్ళప్పజెప్పి అతని కేసు చూస్తూ నిల్చుండిపోయింది. ప్రకాశరావు కూడా ఆమె అందాన్ని అలాగే చూస్తూ ఉండిపోయాడు. బండివాడు కూడా వీళ్ళిద్దరినీ చూస్తూ అలాగే ఉండిపోయాడు. కొంతసేపటికి తెప్పరిల్లి, బాబూ వెళదామా అని అడిగాడు. పోనీయమన్నాడు ప్రకాశరావు. కింద పడ్డ బిందె తీసుకుని మళ్ళీ గోదావరికేసి వెళ్ళిపోయింది సుగుణ బరువెక్కిన హృదయంతో. బండి నడుస్తూనే ఉంది. ఆందోళనలో పడ్డాడు ప్రకాశరావు. నొసటి దెబ్బ తుడుచుకోగలిగాడు, కానీ హృదయంలో ఏదో అర్థం కాని బాధ ప్రవేశించింది. ఒళ్ళంతా ఏదో చలిజ్వరం వచ్చినట్లుగా ఉంది. ఇంటికి రాగానే బండివాడు జమీందారు మురళీధర్రావు గారికి జరిగిన విషయం తెలియజేశాడు. దెబ్బ తగిలినంత వరకు మాత్రమే చాలా గాభరా పడ్డారు జమీందారు గారు. పక్క ఊరిలో ఉన్న కమ్మరి చంద్రయ్యకు వైద్యం తెలుసని అతన్ని పిలిపించారు. ఏం పర్వాలేదు బాబు, తొందరగానే మానిపోతుంది అని ఏదో ఆకుపసరు రాసి కట్టుగట్టాడు. ప్రకాశరావు రాత్రంతా నిద్ర పట్టక వరండాలో తిరుగుతూనే ఉన్నాడు. జమీందారు గారు 2-3 సార్లు తన గదిలోకి వచ్చి, ఏం నాయనా, నిద్ర పట్టడం లేదా అని అడిగారు. అవునని చెప్పాడు ప్రకాశరావు. పాపం, దెబ్బ బాధగా ఉంది కాబోలు
అనుకున్నారు జమీందారు గారు. ప్రకాశరావు హృదయంలోని బాధ ఆయనకేం తెలుసు? పార్వతీశం గారు ఆ ఊళ్ళోనే పోస్ట్ మాస్టర్ చేసి రిటైర్ అయ్యారు. ఆ ఊరు చిన్న ఊరే అయినా అన్ని విధాలా సదుపాయంగా ఉండడం చేత అక్కడే సెటిల్ అవుదామని నిర్ణయించుకుని జమీందారు గారిని ప్రాధేయపడి కాస్త స్థలం తీసుకుని ఒక చిన్న 2 గదుల పెంకుటిల్లు వేసుకుని పెన్షన్ డబ్బులతో కాలక్షేపం చేస్తున్నాడాయన. సుగుణ ఒక్కతే కూతురు. 16వ ఏట పెళ్లి చేశారు. కానీ లెఫ్టినెంట్ రమేష్ ఇంటికి తిరిగి రాకుండానే అస్సాంలో సమాధయ్యాడు. భర్త సంపర్కం కూడా లేని సుగుణ భర్త వియోగానికి ఆటే ఏడవను కూడా లేకపోయింది. కానీ తల్లిదండ్రులు వద్దంటోన్నా బొట్టు మాత్రం పెట్టుకుంటూనే ఉంటుంది. అంచేత ఊళ్ళో కొంతమంది వాళ్లను వెలివేసినట్టుగా ఉంచేవారు. 1-2 సార్లు జమీందారు గారు కూడా ఈ విషయమై మాట్లాడారు. కానీ ఎలాగో జీవితం గడిచిపోతోంది. సుగుణ మాత్రం తన అలవాటు మానలేదు. మర్నాడు సాయంత్రం అదే సమయానికి ప్రకాశరావు గుర్రబండి మీద షికారుకొచ్చాడు. కానీ ఈరోజు తనే బండి తోలుకుంటూ వచ్చాడు. కొంచెం మసక చీకటిగా ఉంది. బండి దిగి కొంత దూరం నడిచి సరిగ్గా నిన్న సుగుణను కలుసుకున్న చోటుకు వచ్చాడు. ఫర్లాంగు రాయి మీద కూర్చున్నాడు. సుగుణ నీళ్ల బిందెతో రావడం చూసి చెట్టుచాటుకు పోయి దాక్కున్నాడు. బెదురుగుండె మరి. సుగుణ మామూలుగానే వచ్చింది. కానీ ఆ స్థలానికి వచ్చేసరికి కాస్త ఆగాలనిపించింది. తలెత్తి చూసింది. తనలో నవ్వుకుని బయలుదేరిపోబోతూ ఉండగా కొంత దూరంలో బండి ఆగి ఉండడం చూసింది. తనకు తెలియని భయమేదో మనసులో పుట్టి గబగబా నడవసాగింది. చూడండి, మిమ్మల్నే. పాపం, నిన్న మిమ్మల్ని మా బండివాడు తిట్టాడు కదూ, క్షమించండి. వాడు ఒట్టి మోటువాడు అన్నాడు ప్రకాశం. సుగుణ తలెత్తి కోపంగా చూడబోయింది అతనికేసి. కానీ తల మీద కట్టు చూసేసరికి ముఖం జాలిగా మారిపోయింది. మాటలు వాటంతటవే దొర్లిపోయాయి. నా మూలాన్న మీకే గాయం తగిలింది, అందుకే మీ బండివాడు తిట్టాడు. పర్వాలేదులేండి, మీ గాయం ఎలా ఉంది అని అడిగింది. పర్వాలేదులేండి, అదే మానిపోతుంది అన్నాడు. మాట్లాడుతూనే నడుస్తున్నారు ఇద్దరూనూ. కొంతసేపటికి ఎవరైనా చూస్తారేమోనన్న సంగతి జ్ఞాపకం వచ్చింది అతనికి. వెంటనే భయం కూడా వేసింది. చూసి నాన్నగారికి చెబితే ఇంకేమైనా ఉందా? మళ్ళీ రేపు కలుసుకుంటానని చెప్పి గబగబా వెళ్ళిపోయాడు. పరిచయం ముదిరి ప్రేమగా మారింది. ఒక వెన్నెల రాత్రి ఎవరికీ తెలియకుండా ఇద్దరూ దొంగతనంగా మొక్కజొన్న తోటలో కలుసుకోవడం కూడా జరిగింది. సంఘం కట్టుబాట్ల వల్ల సుఖానికి దూరమైంది ఒకరు, ఇంట్లో అనవసరపు కట్టుబాట్ల వల్ల సుఖం అనేదానికి అర్థమే తెలియనిది ఒకరు. ప్రేమ అనేది దొంగతనమో దొరతనమో తెలుసుకోలేని ఆ అమాయకపు హృదయాలు వెన్నెల్లో మొక్కజొన్న తోటలో మంచె కింద కలుసుకుని మైమరిచిపోయాయి. 2 నెలల నుండి తనను పిలవకుండా చిన్నయ్యగారే బండి తోలుకెళ్లడం ఏమీ నచ్చలేదు బండివాడు సుబ్బన్నకి. ఉండబట్టలేక అడిగేశాడు. ఏం బాబూ, నాకు తెలియకూడదనా? తోటలో మీ షికార్లు చూశానులేండి. ఈ సంగతంతా అసలు ఎవరికంట పడకూడదో వాడికే ముందు తెలిసింది. ఇంకెలా? మెల్లిగా డబ్బాసి చూపి వల్లో వేసుకున్నాడు సుబ్బన్నని. అంతేకాదు, వాడితోనే సుగుణకు చాటుగా కబుర్లు పంపడం కూడా అలవాటైపోయింది. సుగుణ పరిస్థితి కూడా అంతే. పగలల్లా నిట్టూర్పుతో కాలం గడుపుతూ చీకటి పడ్డాక ముసలి తల్లిదండ్రులు నిద్రపోయాక ఎవరికంటా పడకుండా వెళ్ళి ప్రకాశాన్ని కలుసుకోవడం జరిగిపోతోంది. ఊరంతా ఒక్కసారి గొల్లుమంది. వెధవముండకి కడుపొచ్చింది. ఇంకేముంది, ఆటం బాంబు పడినంత ఆందోళన ప్రారంభమైంది. ఆడిపోసుకునే అమ్మలక్కలకు అనర్గళమైన అవకాశం లభించింది. పార్వతీశం గాని తల్లి గాని బయటకు పోవడం మానేశారు. సుగుణను ఇంట్లో నుంచి బయటకు అడుగు పెట్టకుండా బందోబస్తు చేశారు. ఇంటి ముందు నుంచి నడిచే పెద్దలంతా ఒకసారి ఇంటికేసి చూసి ఖాండ్రించి ఉమ్మిగాని పోవడం లేదు. ఎన్నడూ ఆ వైపున నడవని పతివ్రతలంతా పనిగట్టుకుని ఆ వైపుకు రావడం,
ముఖాలు చిట్లించుకోవడం సుగుణ కిటికీలోంచి చూస్తూనే ఉంది. సుబ్బన్నతో అనేకసార్లు కబురు పంపింది. కానీ ప్రకాశరావు రాలేదు. సుగుణకు కడుపొచ్చింది కాబట్టి ఆమె వ్యభిచరించిందని ప్రపంచం ఈసడించుకుంటోంది. కానీ ప్రకాశరావుకేమీ రాదుగా. అందులోనూ చిన్నప్పటినుంచి తండ్రి చాటున పెరిగినవాడు. భయభక్తులు అతనిలో జీర్ణించుకుపోయి ఉన్నాయి. అది అందరికీ తెలిసిన విషయమే. అయినా గాని జమీందారు గారి సుపుత్రుడికి అంతటి నీచం ఆపాదించలేకపోయింది గుడ్డి ప్రజ. అయినా సుబ్బన్నకి తప్ప ఆ సంగతి మరెవ్వరికీ తెలియదాయే. ప్రకాశానికి ఈ సంగతి తెలిసి అసలు బయటకు వెళ్లడమే మానుకున్నాడు. వర్షాకాలం అవడం చేత ఇంట్లోనే ఉంటున్నాడని తండ్రిగారు అనుకుని సంతోషపడ్డాడు. సుగుణ పరిస్థితి దుర్భరంగా ఉంది. ఇంట్లో తిట్లు పడలేకపోయింది. తల్లిదండ్రులంటే అంత బాధ అనిపించేది కాదు. పనిగట్టుకుని ఇంటికొచ్చి తిట్టిపోతూ ఉండేవారు సదవకాశాలు దొరకని కొందరు పూర్వసువాసినులు. నామధేయమైనా చెప్పమని అడిగాడు పార్వతీశం గారు. ససేమిరా చెప్పనంది ప్రకాశం ఇచ్చిన వాగ్దానాన్ని మనసులో పెట్టుకుని. 6వ నెల వచ్చింది. బయట తలెత్తుకోలేని పరిస్థితుల్లో రాబోయే అవాంతరాన్ని మనసులో తలుచుకుని అదిరిపోయేవాడు పార్వతీశం గారు. ప్రకాశరావు జాడే లేదు. బహుశా తనని మరిచిపోయాడేమో. అసలు 2 నెలల నుంచి సుబ్బన్న కూడా రావడం మానేశాడు. సుగుణకు కన్నీరు తప్ప వేరే గత్యంతరం లేదు. అదే ఒక ఓదార్పుగా తయారైంది ఆమెకు. అలాగే ఏడిచి ఏడిచి మగతగా నిద్రపోయిందా రాత్రి. తెల్లవారింది. కాకుల అలజడికి కళ్ళు తెరిచింది సుగుణ. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. అమ్మా అని పిలిచింది భయంగానే. సమాధానం లేదు. ఇంట్లో తల్లి గాని తండ్రి గాని లేరు. అమ్మా నాన్న అంటూ కేకలు పెట్టింది. సమాధానం లేదు. అంతా శూన్యంగా ఉంది. గూట్లో ఉన్న ఉత్తరం కనిపించింది. తల్లి సుగుణ, మా జీవితంలో ఇంతవరకు గుట్టుగా మర్యాదగా బతికాం. ఇక బిడ్డలు కలగరేమో అనుకునే సమయంలో నువ్వు పుట్టావు. ఎంతో ఆనందంతో నిన్ను పెంచి పెళ్లి చేశాము. కానీ నీ దురదృష్టం కొద్దీ నీకీ వెధవరికం దాపరించింది. నీ బాధను మా బాధగా తలుచుకుని కడుపులో పెట్టుకుని నీకు ఏ చీకు చింత ఉండకూడదని నువ్వు సంతోషంగా ఉండేట్లు పెంచాం. అందుకే నువ్వు బొట్టు పెట్టుకుంటున్నావని ఎంతోమంది ఎన్నో విధాల మాట్లాడినా కనీసం నిన్ను మందలించను కూడా మాకు చేతకాలేదు తల్లి. కానీ చివరికి ఇలాంటి ఇబ్బంది వస్తుందని, నీ జీవితం ఇలా నాశనమైపోతుందని మేం కలలో కూడా అనుకోలేదు. నీ ఈ కష్టదశలో నిన్ను ఓదార్చే శక్తి మాకు లేదమ్మా. ప్రపంచాన్ని ఎదిరించే శక్తి కూడా లేదు. అందుకే నిన్ను ఇంట్లోంచి వెళ్ళగొట్టలేక మేమే వెళ్ళిపోతున్నామమ్మా. మేం చనిపోయామనే అనుకో తల్లి. మా గురించి వెతికి కూడా ప్రయోజనం ఉండదు. భగవంతుడే నిన్ను కాపాడాలి. ఇట్లు నీ తల్లిదండ్రులు. అమ్మా నాన్న అంటూ బావురు మంది సుగుణ. కానీ ఏమి చెయ్యగలదు? పాపం బయటపడింది. అందరినీ అడిగింది. వాళ్ళే దారిని వెళ్ళారో ఎవరైనా చూస్తే చెప్పమని ఎంతో ప్రాధేయపడి అడిగింది. ఇంకే దారుందమ్మా, ఆళ్ళకెళ్ళడానికి ఆ గోదారేగా అంది అంట్లు తోమే ఎరకలిది. కళ్ళు మూసినా తెరిచినా అంధకారంగా ఉంది సుగుణకి. దారి తెన్ను కనబడక ఒక అరుగు మీద కూర్చుండిపోయింది. దారి లేక సొమ్మసిల్లింది. సుబ్బన్న బజారు నుండి వస్తూ సుగుణ ఎవరో అరుగు మీద పడుండడం చూశాడు. మెల్లగా లేపి ఇంటికి తీసుకుపోయాడు. పరిస్థితి అంతా విని జాలిపడ్డాడు సుబ్బన్న. తన ఇంటికి తీసుకుపోవడానికి భయం. అసలే తన పెళ్ళం గయ్యాళి గంప. ఏమీ తోచక ప్రకాశం దగ్గరకు వెళ్ళి పరిస్థితి అంతా చెప్పాడు. కొంత డబ్బు తీసుకుని ఆమెను ఓదార్చి ప్రకాశానికి చాలా కాలం నుంచి ఒంట్లో బాగులేదని, అందుచేత రాలేకపోయాడని బొంకాడు. త్వరలోనే వస్తాడని కూడా చెప్పాడు. కానీ ప్రకాశరావు మళ్ళీ రానేలేదు. నెలలు నిండాయి. సుబ్బన్న ఎరకలదాని సహాయంతో ఎలాగో పురుడు పోయించాడు. మగపిల్లవాడు పుట్టాడు. సుబ్బన్న ఆ ఇంటికి వస్తూ పోతూ ఉండడం ఊళ్ళో వాళ్ళందరికీ అనుమానం కలిగింది. మెల్లగా కూపీలాగారు.
నిజం తేలిపోయింది. ఆ నోట ఈ నోట విషయం మెల్లిగా జమీందారు గారి చెవిలో పడింది. నిర్ఘాంతపోయాడాయన. తన కొడుకు ఇంతటి అఘాయిత్యం చేసింది నమ్మలేకపోయాడు. చీచీ, ఆ ముండే ఏదో మాయ చేసి ఉంటుంది. సుబ్బన్నను పిలిపించారు. సంగతి చెప్పమని బలవంతం చేశారు. చెట్టుకు కట్టి జమీందారు గారు స్వయంగా కొరడాతో కొట్టి చెప్పమన్నారు. నోరు విప్పలేదు సుబ్బన్న. స్మారకం లేని సుబ్బన్నను అక్కడే కట్లు విప్పి పడవేశారు. అంతా మేడ మీద నుంచి చాటుగా చూస్తూనే ఉన్నాడు ప్రకాశం. సుబ్బన్న ఎక్కడ నిజం చెప్పేస్తాడేమో అన్న భయం తప్ప తన మూలంగా వాడు ఇంత బాధ అనుభవిస్తున్నాడే అనే జాలి అతనిలో కలగలేదు. అసలు ఆ విషయమే అలవాటు లేదు ఆ జీవికి. సంతోషించాడు సుబ్బన్న మౌనానికి. కానీ తండ్రి తననే అడిగితే ఏమి సమాధానం చెప్పాలో తెలియక తికమక పడుతున్నాడు. తండ్రి కూడా తనకసలు ఆ సంగతే తెలియనట్లుగా ఉండిపోయాడు. ఎంతైనా జమీందారు సంతతి కదా. ఒకవేళ నోరు తెరిచి అడిగితే అవునన్నాడంటే తర్వాత సంగతేమిటి? బాగా ఆలోచించుకున్నారు జమీందారు మురళీధర్రావు గారు. తన ఏకైక పుత్రునికి ఏదో మరొక పెద్ద జమీందారు బిడ్డను తెచ్చి కట్టాలనుకున్నాడాయే. ఈ సమయంలో ప్రకాశరావు కాదు, నేను ఆ పిల్లకు అన్యాయం చేశాను కనుక నేను దాన్నే కట్టుకుంటాను అంటాడేమోనన్న భయం వేసింది. అందుచేత పరిస్థితులను మౌనంతో గౌరవంగా సాధించడమే మంచిదని నిశ్చయించుకున్నాడాయన. ఆ సంగతి ఎన్నడూ ప్రకాశరావు దగ్గర తేలేదు. ఇది మరీ భయం అనిపించింది ప్రకాశరావు పిరికి గుండెకి. మంచం ఎక్కాడు. జ్వరం తీవ్రంగా రావడం ప్రారంభించింది. కాకినాడ తీసుకొచ్చారు. నిపుణులైన వైద్యులంతా పరీక్ష చేశారు. మందులు ఇప్పించారు. జ్వరం అయితే తగ్గింది. మనిషి మనలో లేడన్నారు. పిచ్చివాలకం వచ్చింది. బంధువులెవరైనా తనని చూడడానికి వస్తే వాళ్ళని తేరిపార చూసి ఎవరికోసమో వెతుకుతున్నట్లు వాళ్ళందరినీ పరిశీలించేవాడు. ఎవరితోనూ మాట్లాడేవాడు కాడు. తండ్రి వస్తే గట్టిగా కళ్ళు మూసుకుని పడుకునేవాడు. ఏదో మానసిక బాధ ఉన్నట్లుగా కనిపిస్తున్నాడని కొందరు నిపుణులు చెప్పారు. పైగా చిన్నప్పటి నుంచి ఉన్న వాతావరణం మారడం చేత కూడా ఇలా జరగొచ్చు కాబట్టి మామూలు స్థలానికే మార్చమన్నారు. జమీందారు గారు చేసేది లేక తిరిగి వాళ్ళ ఊరికే తీసుకుపోయారు. కానీ ఈసారి మరొక తెలివైన పని చేశారు. ముందుగా మనుషుల్ని పంపించి సుగుణను తన ఊళ్ళో లేకుండా బయటకు గెంటేయమన్నారు. పాపం పసికూనతో ఊరి బయట అడవిలో చెట్ల కింద చలిబాధతో కష్టపడుతోన్న బాలింతరాల్ని కనికరించి ఒక పాక వేసి పెట్టాడు సుబ్బన్న. ఆ కారణంగా అతను కూడా ఊళ్ళో నుంచి గెంటివేయబడ్డాడు. గత్యంతరం లేక తను కూడా ఆ పక్కనే ఒక కొంప వేసుకుని జీవితం గడుపుతున్నాడు. పాపం అమాయకురాలైన సుబ్బన్న పెళ్ళం తన ఈ కష్టాలన్నింటికీ కారణమైన సుగుణను బండబూతులు తిడుతూ ఉండేది. ప్రకాశం సొంత ఇంటికి వచ్చాక చాలా కాలానికి మామూలు స్థితిలో పడ్డాడు. సుబ్బన్నను గురించి వాకబు చేశాడు. ఊళ్ళో నుంచి గెంటయ్య పడ్డాడని తెలిసింది కానీ ఎక్కడున్నాడో ఎవ్వరికీ తెలియలేదు. మరి సుగుణ గురించి ఎలా తెలుసుకోవడం? ఎవరినీ అడిగే ధైర్యం లేదాయే. సుబ్బన్న బదులు కొత్తగా ఉద్యోగంలోకి వచ్చిన బండివాణ్ణి మెల్లిగా ధైర్యం తెచ్చుకుని ఏదో యథాలాపంగా అడిగినట్టు, రిటైర్డ్ పోస్ట్ మాస్టరు పార్వతీశం గారు ఏమయ్యారోయ్? అసలు ఆ మధ్య కనిపించడమే లేదు. నాన్నగారి దగ్గరకు కూడా వస్తున్నట్లు లేదే అని అడిగాడు. దాంతో అంతకుముందే తర్ఫీదు ఇవ్వబడ్డ బండివాడు వరసగా చెప్పడం మొదలుపెట్టాడు. పార్వతీశం గారు ఆయన పెళ్ళాము ఊరు వదిలి వెళ్ళిపోయారండి. ఆరమ్మాయి ఉంది చూశారు, ఎదవది. దానికి కడుపు వచ్చింది కదండీ, అందుకని గోదారిలో పడి చచ్చిపోయింది బాబు. వాడి పని పూర్తయినట్లు వెళ్ళిపోయాడు బండివాడు. ప్రకాశానికి మతిపోయింది. అనుకోకుండా కళ్ళంట నీళ్లు కారాయి. గదిలో భోరున ఏడ్చాడు. తనని తాను తిట్టుకున్నాడు. సుగుణను తనే హత్య చేశానని, తనకు శిక్ష కావాలని, అప్పుడు గాని ప్రాయశ్చిత్తం లేదని దేవుళ్లకు మొక్కుకున్నాడు. అసలు దేవుళ్లకు
ఈ రొమాన్స్ గొడవలు మామూలు అవడం చేత కాబోలు ప్రకాశం కోరిక మన్నించలేకపోయారు. 4 సంవత్సరాలు గడిచింది. సుగుణ చనిపోయిందనే ప్రకాశం నమ్మాడు. కానీ ఈ 4 సంవత్సరాలలో అతనిలో ఒక విధమైన మార్పు కలిగింది. ఒక అమాయకపు స్త్రీని మోసం చేశాననే బాధ ప్రతి క్షణము అతనిని వెంటాడడం మొదలుపెట్టింది. పదే పదే ఆలోచించడం చేత అతనిలో ఒక విధమైన చైతన్యం కలిగింది. అనేకసార్లు తండ్రి వివాహం సంగతి తెచ్చాడు. కానీ ప్రకాశరావు ఇంకా కొంతకాలం ఇలాగే ఉండాలనుంది అని తప్పించుకునేవాడు. తండ్రికి మాత్రం అనుమానంగానే ఉండేది. ఒకవేళ సుగుణ బతికున్న సంగతి ప్రకాశానికి తెలిసిందేమోనని అనుమానం పడేవాడు. కాలం గడుస్తూ ఉంది. సుగుణ పక్క ఊరిలో ఒక ముసలి బ్రాహ్మణుని ఇంటిలో వంట చేస్తూ తను తన బిడ్డ జీవితం గడుపుతున్నారు. రోజులు జరుగుతున్న కొద్దీ తమ ఈ దుస్థితికి కారకుడైన ప్రకాశరావు మీద అసహ్యం, కోపం కూడా ఎక్కువయ్యాయి. ఉన్నట్టుండి ఒక రోజున సుగుణ కొడుకు మురళి హఠాత్తుగా జ్వరపడ్డాడు. వంట పనికి వెళ్లాలో లేక ఇంటి దగ్గర మురళిని కనిపెట్టుకుని ఉండాలో తెలియలేదామెకు. బిడ్డను సుబ్బన్నకు అప్పజెప్పి మామూలుగా ఉద్యోగానికి బయలుదేరింది సుగుణ. త్వరగా పంతులుగారికి వంట చేసి పెట్టి ఆ రోజుకు సెలవు తీసుకుంది. కమ్మరి చంద్రయ్య దగ్గరకు వెళ్ళి జ్వర లక్షణాలు చెప్పి కషాయానికి కావలసిన మూలికలు తీసుకుని ఆదుర్దాగా ఇంటికి వస్తోన్న సుగుణకు దూరంలో సుబ్బన్న పరిగెత్తుకు రావడం కనిపించింది. మనిషి చాలా కంగారుగా ఉన్నాడు. దగ్గరకొచ్చి త్వరగా రమ్మని మళ్ళీ వెనక్కు పరిగెత్తుతున్నాడు. ఏ సంగతి చెప్పకుండానే తాను కూడా పరిగెత్తడం మొదలుపెట్టింది. ఇంటికి చేరేసరికి తెలిసింది. రక్తపు మరకలతో పడి ఉన్నాడు మురళి. పాపం తను వెళ్లడంతోనే వెనకాల బిడ్డ కూడా రావడం చూడలేదామె. తను అనవసరంగా వెళ్లడం చేత బిడ్డ దారి తప్పి ఊళ్ళోకి వెళ్ళసాగాడు. జమీందారు గారి బండి అటువైపు వేగంగా వస్తోంది. అడ్డు వచ్చిన కుర్రాడిని చూడకుండానే బండివాడు తోలేశాడు. చక్రం కింద పడి చనిపోయాడు మురళి. కష్టాలకు పుట్టిల్లైపోయిన సుగుణ హృదయంలో ఈ కొత్త కష్టం గాయం కలిగించలేకపోయింది కాబోలు. వికటంగా నవ్వసాగింది సుగుణ. సుబ్బన్న కంగారు పడ్డాడు. ఏడుస్తున్నాడు. అతన్ని చూసి ఒక్కసారి తను ఏడిచింది. మళ్ళీ నవ్వసాగింది. ఇలా ఏడుపు నవ్వు మీరి మీరి వస్తున్నాయి. మురళీ, నా బిడ్డ ఏడీ ఏడీ అంటూ ఊళ్ళో పడింది. సుబ్బన్న అతని భార్య ఆపడానికి ఎంత ప్రయత్నించినా లాభం లేకపోయింది. వీధులెమ్మట పడిన ఆ పిచ్చిదాన్ని చూసి కొందరు జాలిపడ్డారు. కానీ జాలిపడ్డ సంగతి జమీందారుకు తెలిస్తే ఏమి ముప్పొస్తుందోనని ఎవ్వరూ ఆమెకి ఏమీ సహాయం చెయ్యలేదు. పైగా ఆమె సహాయాన్ని పొందగలిగే మనస్థిమితం కూడా లేదాయే. జమీందారు గారామెను వెంటనే ఊళ్ళో నుంచి గెంటించమన్నారు. ఊరు బయట శ్మశానంలో మురళిని మట్టి చేసిన చోట కూర్చుని మురళీ మురళీ అని ఏడ్చింది. ప్రతిరోజు రాత్రంతా అదే పని. పై ఊరు వెళ్ళిన వాళ్ళెవరైనా చీకట్లో తిరిగి వచ్చేటప్పుడు ఊరి బయట శ్మశానంలోంచి వచ్చే ఈ ఆర్తనాదం వాళ్ల గుండెలను చీలుస్తూ భయం కలిగించేది. పైగా ఒక్కొక్కప్పుడు చీకట్లో రోడ్డు మీదకొచ్చి నిలబడేది సుగుణ. ఎవరైనా ఆ దారిని వస్తే గబుక్కున నా మురళిని చూశారా మీరు అని వికటంగా నవ్వుతూ ఏడుస్తూ అడిగేది. అందుచేత ఊళ్ళో వాళ్ళెవ్వరూ చీకటి పడిన తర్వాత ఊరి బయటకు వెళ్ళడం మానేశారు. నిద్రాహారాలు లేకుండా అలా ఎన్నాళ్ళు గడిపిందో ఎవ్వరికీ తెలీదు. సుబ్బన్న ఎంత బతిమాలినా ఇంటికి వెళ్ళేది కాదు. ఈ సంగతి ఎలాగో ప్రకాశానికి తెలిసింది. సుగుణ బతికున్నందుకు సంతోషించాడు గాని ఎలా వెళ్ళి చూడటం? ఇప్పటికైనా మగవాడివి కమ్మని హృదయం తట్టి లేపింది. చిన్నప్పుడే ఏ మూలో అణగారిపోయిన జమీందారీ పౌరుషం ఒక్కసారే పొంగి పొర్లింది. రాత్రి 9 గంటలకు ఉన్నట్టుండి బ్యాటరీ లైటు తీసుకుని ప్రకాశం బయలుదేరాడు. గుర్రానికి జీను కట్టి ఎక్కాడు. బయటకు వచ్చేసరికి మేడ మీది నుంచి తండ్రి కేక వినిపించింది. ఎక్కడికిరా ప్రయాణం?
ప్రకాశం ఆగాడు కానీ సమాధానం లేదు. వెనక్కు తిరిగి కూడా చూడలేదు. తండ్రి ముఖం చూస్తే తనలోని పటుత్వం తగ్గిపోతుందేమోనని సమాధానం చెప్పకుండానే గుర్రాన్ని ముందు కదిలించాడు. అడిగితే సమాధానం చెప్పవేన్రా అని గద్దించాడు తండ్రి. ధైర్యంగా ఒక్కసారి వెనక్కు తిరిగి నా ప్రేయసి దగ్గరికి వెళ్తున్నాను అన్నాడు. ఆగు, అడుగు ముందుకేశావంటే కాల్చేస్తాను అన్నాడు. గౌరవం కోసమే పుట్టి పెరుగుతోన్న జమీందారు మురళీధర్రావు గారు. ప్రకాశరావు ముఖం కందిపోయింది. కంపించిపోయాడు మనిషి. కానీ భయంతో కాదు, కోపంతో. నన్ను కాలుస్తావా నాన్న? కాల్చు ధైర్యం ఉంటే అన్నాడు బోర విరుచుకుని. అలాగే నిలబడిపోయాడు జమీందారు గారు. ప్రకాశరావు గుర్రాన్ని తిప్పి వేగంగా శ్మశానం వైపు దౌడు తీయించాడు. శ్మశానం అంతా గాఢాంధకారంగా ఉంది. అంతా నిశ్శబ్దం. ఎక్కడైనా ఏడుపు వినిపిస్తుందేమోనని చెవులు నిక్కబొడుచుకుని విన్నాడు. గుండె చెదిరిపోయేటట్లు అరుస్తూ తీతూ పిట్ట నెత్తిమీదుగా ఎగిరిపోయింది. బ్యాటరీ లైటు వెలుతుర్లో శ్మశానం అంతా గాలించాడు. ఒకచోట చిన్న గోరీ మీద పడి ఉన్న సుగుణను చూశాడు. నిద్రపోతోందేమోననుకుని పిలిచాడు. ప్రకాశరావు గొంతు విని మెల్లిగా లేచింది సుగుణ. ఆనవాలు పట్టింది. పక్కున నవ్వింది. వెంటనే ఏడవడం ప్రారంభించింది. ఓదార్చడానికి ప్రయత్నిస్తున్నాడు ప్రకాశరావు. లాభం లేకపోయింది. ఇంతలో సుబ్బన్న రావడం చూశాడు. సుబ్బన్న, సుగుణ చనిపోయిందని అందరూ నాతో చెప్పారు. కనీసం ఈ పరిస్థితిలో ఉందన్న సంగతి కూడా నాకు చెప్పలేదే అని అడిగాడు. బాబూ, ఊళ్ళో కనిపిస్తే చంపేస్తామని బెదిరించారు. నేనెలా రాగలను బాబూ? అందులోనూ దివాణం లోపలే ఉంటోన్న మీ దగ్గరకొచ్చి విషయం చెప్పేదెలాగూ? ఎప్పటికైనా షికారుకు ఊరు బయటకు వస్తారేమోనని ఎన్నో రోజులు చూశాను. కానీ మీరు రానేలేదు. ఏం చేస్తాం బాబూ, అంతా కర్మ అన్నాడు. సుబ్బన్న, నాకు ఒక చిన్న సహాయం చేస్తావా? ఏమిటి బాబూ? ఈమె నడిచే స్థితిలో కూడా లేదు. ఏదైనా ఒక బండి తీసుకురా. ఈమెను వెంటనే దివాణానికి చేర్చాలి. బాబూ, అయ్యగారు ఊరుకుంటారా? కొంపల మీదకొస్తుంది బాబూ. రానియవయ్యా, ఎంతవరకు వస్తుందో చూస్తాను. ఈ ఎస్టేట్ ఏమీ ఆయన స్వార్జితం కాదు, మా తాతగారిది. దీని మీద సర్వ హక్కులు నాకున్నాయి. ఆ సంగతి తర్వాత చూసుకుందాంలే. ముందు బండి తీసుకురా. సుబ్బన్న వెళ్ళాడు. తిరిగి చూసేటప్పటికీ సుగుణ తనకేసి తీవ్రంగా చూడటం గమనించాడు ప్రకాశరావు. ఏం సుగుణ అలా చూస్తున్నావు అన్నాడు. మీరు చచ్చిపోయారటగా, మళ్ళీ ఎప్పుడు బతికారు అని అడిగింది. నిర్ఘాంతపోయాడు. కొంతసేపటికి తెప్పరిల్లి, నిజమే సుగుణ, నేను చాలా కాలం చచ్చే ఉన్నాను. ఈ మధ్యనే మళ్ళీ బతికాను అన్నాడు బాధతో. పక్కపక్క నవ్వింది సుగుణ. సుబ్బన్న సహాయంతో బలవంతంగా బండెక్కించాడు సుగుణను. దివాణం సమీపంలోకి వచ్చేసరికి సుబ్బన్నకు వణుకు పట్టుకుంది. జమీందారు గారు మేడ మీద నుంచి చూస్తూనే ఉన్నాడు. చేతిలో తుపాకీ ఉంది. భయంతో బాబూ అన్నాడు సుబ్బన్న. ప్రకాశం సమాధానం చెప్పలేదు. సుగుణను మెల్లగా సాయం పట్టి దింపారు. మెల్లగా నడిపిస్తూ దివాణంలోకి తీసుకెళ్లారు. సుగుణ మామూలుగా సొంత ఇంట్లోకి నడిచినట్లుగానే నడిచింది. అంతా పైనుంచి చూస్తూనే ఉన్నారు జమీందారు గారు. సుగుణను తన గదిలోకి తీసుకుపోయి పడుకోబెట్టాడు ప్రకాశరావు. డాక్టర్ను తీసుకురావడానికి సుబ్బన్నకు డబ్బిచ్చి కాకినాడ వెళ్ళమన్నాడు. ఒక్కసారిగా ఢామ్ అనే శబ్దం మేడ మీద నుంచి వినిపించింది. అందరూ పరిగెత్తారు. జమీందారు మురళీధర్రావు గారు తన గదిలో పడి ఉన్నాడు, రక్తపు మడుగులో. చేతిలో తుపాకీ ఉంది. ఇక్కడితో ఈ చక్కటి కథ సమాప్తం. మరొక మంచి కథలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.